ఇప్పుడు తల్లికి తన పిల్లగాడు మంచిగా ఉండాలి, మంచి బలంగా ఉండాలి అనే ఆశ ఉంది అనుకో. ఆ తల్లి పండుకున్నా కూడా మధ్యరాత్రి లేచి ఏం చేస్తుంది తెలుసా? వాడు ఏడిస్తే వానికి పాలిస్తుంది. అవునా కదా? అదే ఆ పిల్లగాడు మంచిగా ఉండాలి అని ఆశ లేదనుకో, ఆ తల్లి ఏం చేస్తుంది? ఇగ్నోర్ చేసేసి ఆ పిల్ల కూడా వండుకుంటుంది. అంటే ఆమెకి ఏం లేదు, ఆ పిల్లగాడు మంచిగా ఉండాలని ఆశ లేదు. ఆశ లేదు కనుక ఇగ్నోరెన్స్ వచ్చింది. ఎంతమందికి అర్థమైంది? నువ్వు ధనవంతులు అవ్వాలని నీకు ఆశ ఉంది, కానీ నీకు ఇగ్నోరెన్స్ ఉంది అంటే అది రియల్ ఆశ కాదు, అది టెంపరీ. హల్లెలూయా. నీకు నిజంగా నువ్వు ధనవంతుడు అవ్వాలి, దేవునిలో ఉండాలనే ఆశ నీకుంటే ప్రార్థనని నువ్వు నిర్లక్ష్యం చేయవు, మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయవు, తైతని నువ్వు నిర్లక్ష్యం. మీకు తెలుసా, నీకు ఈరోజు జీతం వస్తే నువ్వు రేపు తైతేస్తే ఏం చేయాలంట తెలుసా? దాన్ని 2 అంతలు తైతేయాలంట. బైబిల్ ఉంటుంది. ఇఫ్ యూ గివింగ్ లేట్ టు టైత్, యూ హ్యావ్ టు గివ్ 2 times more. అందుకని నేను చాలామందికి కొన్ని ఎలా చెప్తుండేనంటే, చెప్పినా కదా, పాలు తాగిచ్చినట్టు నీట్గా మొదటిదే వేయాలి. మొదటిదే కాదు, అక్కడ మొదటి వేయాలనే కాదు, ఏం చేయాలంటే తెలుసా? మొదట వేయకపోతే ఆలస్యం చేసినావు అనుకో 2 అంతా చెల్లించాలని బైబిల్ వస్తుంది. మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని అప్పుడు అబ్బా ఓకే, మొదటగా వెతగాల. హల్లెలూయా. దేవునికి మొదటిది కావాలి. ఎందుకు? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జెలస్ గాడ్, ఆయనకే మొదటిది రావాలి. పొద్దున్న లేవగానే ఎవరితో మాట్లాడాలని చూసి ఆయన పక్కన చూస్తే నాతో ఎప్పుడు మాట్లాడతావు నువ్వు? ఫస్ట్ యు హావ్ టు ప్రే ఫస్ట్ టు హిమ్. ఫస్ట్ మెసేజ్ నువ్వు ఆయనకే చేయాలా, ఫస్ట్ స్టేటస్ నువ్వు ఆయన కోసమే పెట్టాలా. ఇంతమంది హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జెలస్ గాడ్. సరే, మళ్ళీ ఇదేటో వెళ్ళిపోతుంది. కానీ ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు నువ్వు ఎందుకు ధనవంతులు అవుతలేవు? బికాస్ యు హ్యావ్ ఎన్ ఆశ ఉంది, కానీ ఇగ్నోరెన్స్ ఉంది.